ఈ మధ్య వచ్చే రైస్‌తో చాలా హెల్త్ ప్రాబ్లమ్, ఒబెసిటీ రావడం వల్ల మిల్లెట్ యూసేజ్‌ను చాలామంది రికమెండ్ చేస్తున్నారు. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన మిల్లెట్స్ ఈ కంపెనీ నుంచి ఆర్డర్ చేసినవి చాలా బాగున్నాయి. ఇది యాక్చువల్‌గా కర్నూల్‌లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. టుడే ఐల్ ట్రై టు టెల్ యూ హౌ టు ప్రిపేర్ పొంగల్ విత్ ఫాక్స్‌టైల్ మిల్లెట్. ఈ మిల్లెట్ యాక్చువల్‌గా రైస్‌తో చేసే పొంగల్ కన్నా ఈ మిల్లెట్‌తో చేసే పొంగలొచ్చి ఇంకా చాలా రుచిగా ఉంది. ప్లస్ ఇది చాలా ఫైబర్ ఉండడం వల్ల మీరు వెయిట్ కూడా వేయరు. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఇలాంటి మిల్లెట్స్‌తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 2 పీపుల్ యూ కెన్ టేక్ 150 గ్రామ్ ఆఫ్ ఫాక్స్‌టైల్ మిల్లెట్. యూజువల్‌గా ఇది ఒక 6 అవర్స్ అయినా మీరు సోక్ చేయాలి. అప్పుడే మీకు కుకింగ్ ఈజీగా ఉంటుంది. దీనికి ఒక 50 గ్రామ్ మూంగ్ దాల్ యాడ్ చేయండి. నార్మల్‌గా బ్లాక్ పెప్పర్ మనం యాడ్ చేస్తాం కదా! పొంగల్‌కి. అది యాడ్ చేసిన తర్వాత ఒక 3 విజిల్స్ మీకు ఇంకా మెత్తగా కావాలి అంటే 4 విజిల్స్ కూడా మీరివ్వచ్చు. అది మీ ఇష్టం. కానీ సోక్ చేసేది మాత్రం 5-6 అవర్స్ బాగా సోక్ చేయండి. యూజువల్‌గా దానికి తడకా వేయడానికి ఒక పాన్ తీసుకొనేయండి. ఘీ, దానికి కరివేపాకు యాడ్ చేయండి. ఘీ బాగా వేడైన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి దానికి జీరా, క్యాష్యూస్ మీకెంత కావాలో మీరు తీసుకొనేసి అది బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొనేయండి. వన్స్ క్యాష్యూస్ అంతా బాగా బ్రౌన్ అయిన తర్వాత జీరా కూడా బాగా బ్రౌన్ అయిన తర్వాత దానికి పక్కన పెట్టుకోవచ్చు. యూజువల్‌గా ఈ వెబ్‌సైట్‌లో ఫాక్స్‌టైల్ మిల్లెటే కాదు అన్ని మిల్లెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ మిల్లెట్, బ్యాక్‌యార్డ్ మిల్లెట్, క్వినోవా మిల్లెట్. కాబట్టి మీరు ఈజీగా కోడో మిల్లెట్, నేను కోడో మిల్లెట్ కూడా ట్రై చేశాను. అది కూడా చాలా బాగుంది. వన్స్ ఇదంతా రెడీ అయిన తర్వాత మీరు కుక్కర్ కంప్లీట్‌గా ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. యాక్చువల్‌గా మీరు ఒక 6 అవర్స్ సోక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మిల్లెట్స్ వచ్చి చాలా సాఫ్ట్‌గా ఈజీగా బాగా కుక్ అయి ఉంటుంది. ఓకే. ఈవెన్ మీరు రైస్ ఎలా కుక్ చేస్తారో అదే కన్సిస్టెన్సీలో యూ కెన్ సీ ఇది పొంగల్. ఓకే. వన్స్ బాగా కలుపుకొని చాలా మందికి సెమీ సాలిడ్‌లో ఉంటేనే పొంగల్ బాగా నచ్చుతుంది. ఆ తాలింపు చేసి పెట్టుకున్న క్యాష్యూస్, జీరా, కరివేపాకు అంతా కలిపి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో పొంగల్ రెడీ చేసుకోవచ్చు. ఇది సాంబార్‌తో ఇంకా సూపర్‌గా ఉంది. చట్నీతో కూడా తినొచ్చు. పొంగల్ ఈస్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.